జీవితో నేను రెండో సినిమా చేస్తున్నాను. జీవితో నాకు నచ్చింది ఏంటంటే తిను యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారి నైట్ అలా షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఎప్పుడు నన్ను వెయిట్ చేయించలే. అండ్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఇక్కడ 2 ట్యూన్స్ విన్నాం, 2 సాంగ్స్ విన్నాం, అద్భుతంగా ఉన్నాయి. అలా కిల్చిట రియలీ. అండ్ ట్రైలర్ చూసాం. నాగ చైతన్య గారి వాయిస్ నాకు సర్ప్రైజ్, చాలా బాగుంది. ట్రైలర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, కంటెంట్ కొత్తగా ఉంది. గురక పెడతాం అనేది ఫన్నీగా అనిపించినా సరే నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది ఎవరు డిస్టర్బ్ చేసినా ముందు వాడిని కొట్టాలనిపిస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా ఐశ్వర్య మీరు చేసింది చాలా గ్రేట్. ఆయన కొట్టారు లేదు చెప్పండి. సో అగైన్ అమ్మాయిలు అంతే. సో అండ్ ఐశ్వర్య చాలాసార్లు తనే చెప్పుద్ది, నేను చెప్తున్నాను, మన తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో నిజంగా ఇక్కడ పాతుకుపోవాలని విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు అభిషేక్ అండ్ ఆనంద్. నిజంగా తెలుగులో నేను సర్చ్ చేసినప్పుడు కూడా నేను తమిళ్ ఎంత బాగా మాట్లాడలేదు. సో యూ డిడ్ అ మచ్ బెటర్ జాబ్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే డియర్ కూడా తెలుగులో ఐ విష్ ఇట్స్ హీస్ బిగ్ సక్సెస్. అండ్ అభిషేక్, వరుణ్ అండ్ ఎవ్రీ వన్, మ్యామ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆనంద్, యూ డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్ విత్ ద స్పీచ్. మేము ఎప్పుడైనా తమిళ్లో మాట్లాడాల్సి వస్తే ఐ డోంట్ థింక్ వీ వుడ్ డన్ ఈవెన్ 50%. సో మీ ఇంటెగ్రిటీ కనపడుతుంది నాకు. అంటే ఇక్కడికి వచ్చి ఒక స్పీచ్ ఇవ్వడంలో మీరు ఇక్కడ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, కానీ ఆ ఎఫర్ట్ పెట్టాలన్న ఆనెస్టీ, ఇంటెగ్రిటీ కనిపించింది. సినిమాలో కూడా అదే ఉంది అని నేను అనుకుంటున్నాను బేసిస్ ద ట్రైలర్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఫస్ట్ టు టాక్ అబౌట్ జీవి, ఐ థింక్ జనరేషన్ దాటితే టాలెంట్ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు. సో రెహమాన్ గారు ఓన్లీ మ్యూజిక్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఇస్ యాక్టింగ్ అండ్ డూయింగ్ మ్యూజిక్. ఆయన ఇన్ని సినిమాలు యాక్టింగ్ అండ్ మ్యూజిక్ ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. సో ఐ మీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు రియలీ ఫన్ ఫిల్మ్ ఫ్రమ్ యూ జీవి అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎన్నుకుంటారు, కానీ చాలా రోజుల తర్వాత ఒక కామెడీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ డూయింగ్ అ కామెడీ, ఎందుకంటే ఎక్కువ సీరియస్ రోల్సే చేస్తుంటారు. అండ్ షీఈ్ అ ఫెనామినల్ యాక్టర్, నో డౌట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు నిజంగా చాలా ఒక యునీక్ కాన్సెప్ట్ అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ నిజంగా ది బెస్ట్ అండి ఇన్ ద వరల్డ్. ఏ సినిమా ఎవరిదైనా పర్వాలేదు, కంటెంట్ బాగుంటే ఎంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తాం మన సినిమాలు. సో బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఆడియన్స్. అండ్ ఐ థింక్ దట్స్ వై వేరే భాషల్లో ఏ సినిమాలు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి తెలుగులో డబ్ చేస్తారు, బికాస్ మనం అంత ఇష్టంతో ఆ సినిమాని రిసీవ్ చేస్తాం. సో అలాగే ఈ డియర్ సినిమాని కూడా రిసీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ డియర్ సినిమాలో మా డియర్ రోహిణి గారు కూడా ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఆ ట్రైలర్ చూస్తూ నాకు అప్పుడు రోహిణి గారు ఉన్నట్టు తెలీదు. అది చూసిన వెంటనే ఒక పెద్ద స్మైల్ వచ్చింది నా ఫేస్ మీద. డెఫినెట్గా ఆవిడ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ థియేటర్లో రోహిణి గారిని ఈ సినిమాలో చూడటం డెఫినెట్గా ఇట్స్ నైస్ అండ్ గ్రేట్ టు సీ యూ ఇన్ కామెడీ అగైన్ రో. సో విషింగ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ and hope this film is another summer blockbuster. And on that note, Nagavamsi garu, congratulations for DJ Tillu 2. మమ్మల్ని అందరినీ నవ్వించారు. సో అలాగే ఈ సినిమా కూడా మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ కాదు, మాట్లాడను అంటే ఎలా నాగవంశి గారు చెప్పండి. మీ సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఈ సినిమా గురించి మీరు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా. సో ప్రొడ్యూసర్ నాగవంశి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అదే కదా, స్పీచ్ కోసం వెయిటింగ్ అందరూ ఈగర్లీ. కంగ్రాట్స్ వరుణ్, ఐ మీన్ హిస్ క్లోజ్ కజిన్. మా జీవికి మా సినిమాకి ప్రమోషన్ ఎప్పుడు రాలేదు, అతని సినిమా ప్రమోషన్కి మేము రావాల్సి వచ్చింది తప్పక. 2 సినిమాలు చేసినా మా సినిమా ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు దాకా అటెండ్ అవ్వలేదు. ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఆల్ ది బెస్ట్ వరుణ్, ఆల్ ది బెస్ట్ అండి.